జై వాసవి. ఇంతటి మహోత్తర కార్యక్రమం జరిగినందుకు వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ రోజు చీఫ్ గెస్ట్ గా మనం ఆహ్వానించాము. లలితా మిల్ ఓనర్ గారు ఆదేశ్ బాబు గారు వచ్చారు. అలాగే మన కంకటాల అనిల్ గారు కూడా ఆహ్వానించాం, ఆయన కూడా వచ్చారండి. ఇప్పుడు స్వామీజీ గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ మహోత్తర కార్యక్రమాన్ని భక్తులందరూ దర్శనం చేసుకొని ఈ పూజలన్నీ కార్యక్రమాల్లో కూర్చొని జయప్రదం చేస్తారని మరి కూడా జై వాసవి చెప్తారండి. జై వాసవి. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి 25 సంవత్సరాల వార్షికోత్సవం గాజువాకలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు ఆఖరి రోజు. ఈ రోజు వరకు కార్యక్రమాలు మొట్టమొదటి రోజు అమ్మవారి కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కొన్ని విశేష కార్యక్రమాలు జరిగినాయి. మొదటి రోజు యాగశాల వేసి యాగశాల మొదలుపెట్టి రెండో రోజు అమ్మవారికి అన్ని రకాల క్షీరాభిషేకాలు జరిగినాయి. అలాగే మూడో రోజు అమ్మవారికి 108 కేజీలు 108 లీటర్లు పాలతో గాని పసుపు గాని కుంకుమ గాని అలాగే తేనె మామిడి పళ్ళ రసం అలాగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆ రోజు జరిగినాయి. అలాగే నిన్న సాయంత్రం నిన్న ఉదయం కార్యక్రమంలో అమ్మవారి 102 గోత్రాలతో 102 మహాకుండాలు వేసి హోమగుండాలు వేసి 102 మంది దంపతులు కూర్చోబెట్టి ఆ హోమగుండాల కార్యక్రమం ఇక్కడ చాలా బహుదూర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ 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 శ్రీధర స్వామీజీ గారు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు ఆఖరి రోజు కార్యక్రమంలో ఉదయాన్నే అమ్మవారి శ్రీచక్రార్చన అలాగే యాగశాల అలాగే మహా కుంభాభిషేకం ఈ కార్యక్రమం ఉంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కూడా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో మా అందరికి కూడా ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు పూసల వెంకటేష్ గారు కానీ అలాగే నేను కానీ అలాగే ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా మాకందరూ సహకరించి గాజువాకలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలే కాకుండా వివిధ సంఘాలు కమిటీలు అలాగే వాసవి క్లబ్స్ మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాసవి ఈ రోజు గాజువాక మహానగరంలో శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 25 సంవత్సరాలు ముగించుకున్న రజతోత్సవాలని జరుపుకుంటున్నందుకు దానికి అతిథిగా నన్ను పిలిచి సహాయ సత్కారాలు చేసినందుకు ఆ అమ్మవారి కృప కటాక్షం ఈ గాజువాక ప్రజానికాన్ని అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న సంఘానికి మరియు మన ఆర్యవైశ్య కుల సంఘాలన్నిటికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరి నేటి గాజువాకలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు వేయించేసి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి మహాఘనంగా రజతోత్సవాలు జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు 50 మందికి అన్ని సంఘాల తరఫున ప్రత్యేకించి విశాఖ జిల్లా సంఘం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి భక్తులు 50 మంది దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షలకు మరి పాత్రలు అవుతారని మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి. ఈ రోజు విశేషంగా అమ్మవారు కొలువు తీరున్నారు. ఈ రోజు 5వ రోజు. ఈ రోజు మహా పూర్ణ కుంభాభిషేకం కార్యక్రమము కొంతసేపులో ప్రారంభమవుతుంది. స్వామీజీ గారి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి భక్తులకి ఎవరికి ఆటంకం లేకుండా ఉత్సవ కమిటీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి పూసర్ల వెంకటేష్ గారు ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే చైర్మన్ అయినటువంటి పులుకూరు మంగరాజు గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే క్యాష్ అంటూ ఉండాలి కనుక కోశాధికారి కూడా నానాజీ గారు చేతుల మీదుగా దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతూ భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని విశేషంగా దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు వరకు 10,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు విశేషంగా ఇంకా దర్శించుకుంటారు. కాబట్టి ఈ 5 రోజుల కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఆర్యవైశ్య సోదరి మండలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి.